Good afternoon to everyone. And last class we discussed about data sheets and explain the use of a PN junction diode for applications like protection against polarity reversal power control of soldering irons. Now, today topic is calculate the value of beta of the transistor for an amplifier application with the required voltage gain. Okay, so ఈరోజు టాపిక్లో బీటా వాల్యూ ఆఫ్ ద ట్రాన్సిస్టర్ ఫర్ అన్ యాంప్లిఫైర్ అప్లికేషన్ with required voltage gain. Let us take example number 1. If alpha of a transistor is 0.9, calculate beta. సో మనకి ట్రాన్సిస్టర్లో ఆల్ఫా ఇన్ టర్మ్స్ ఆఫ్ బీటా అండ్ బీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ఫా ఆ ఈక్వేషన్స్ తెలుసు మనకి. నా ఫస్ట్ ఎగ్జాంపుల్లో సో యూ క్యాలిక్యులేట్ బీటా. హియర్ గివెన్ value is alpha is equal 0.9 and now you can find the value of beta. So beta has a formula for in terms of alpha, where beta is equals alpha by 1 minus alpha. Now you have a value of alpha 0.9. Now you can find the beta. Beta is equals, you have a formula alpha by 1 minus alpha. Now 0.9 by 1 minus 0.9, you get the value 9. That is beta value. So if you know the transistor value alpha, you obviously you know the beta value. Now if a transistor has 0.9 alpha value, for beta is 9. Now again example number 2. So here question is given an NPN transistor for which alpha n is equals 0.98, ICO collector current ICO is equals 2 milliamps. A common emitter connection is used and VCC is equals 12 volts. RL is equals 4 kilo ohms. What is the minimum base current required in order that the transistor enter its saturation region? So simple question ఇక్కడ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడంటే వాట్ ఈస్ ద మినిమం బేస్ కరెంట్. మినిమం బేస్ కరెంట్ ఎంత రిక్వైర్మెంట్ వస్తుంది ఎప్పుడు ద ట్రాన్సిస్టర్ ఎంటర్ ఇట్స్ సాచురేషన్ రీజన్. ఎప్పుడైతే ట్రాన్సిస్టర్ వర్కింగ్ ఇన్ సాచురేషన్ కండిషన్లోకి వస్తుందో అప్పుడు మినిమం బేస్ కరెంట్ ఎంత ఉందో రిక్వైర్మెంట్ ఉందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో దానికి చెప్పునా, యూ హ్యావ్ ఎనీ డౌట్స్? చలో కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ తీసుకున్నాం. ఇందులో కొన్ని మనకి పారామీటర్స్ ఆల్ఫా ఎన్ ఈజ్ ఈక్వల్ 0.98, ICO 2 milliamps and VCC 12 volts, RL 4 kilo ohms, అండ్ మినిమం బేస్ కరెంట్ ఎంత ఉందో రిక్వైర్మెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. చలో ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెన్ ఫైండ్ ద సాచురేషన్ ఐసీ కరెంట్ అంటే కలెక్టర్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో కలెక్టర్ కరెంట్ తెలిస్తే మనకి ఆబ్వియస్లీ బేస్ కరెంట్ తెలుస్తుంది. ఐబీ ఈజ్ ఈక్వల్ ఐసీ బై బీటా కదా ఫార్ములా మనకు తెలిసింది. బేస్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ కలెక్టర్ కరెంట్ బై బీటా. సో కలెక్టర్ కరెంట్ తెలిస్తే మనకి ఐబీ వచ్చేస్తుంది. నా కలెక్టర్ సాచురేషన్ ఐసీ కలెక్టర్ కరెంట్ సాచురేషన్లో ఉన్నప్పుడు ఎంత ఉంటుందంటే 12 volts బై అంటే విసిసి బై ఆర్ఎల్. విసిసి ఎంత వస్తుంది 12 volts బై ఆర్ఎల్. ఆర్ఎల్ మీన్స్ 4 kilo ohms. 12 by 4 మీన్స్ 3 milliamps. సో ఇక్కడ ఏ ఫైండ్ అవుట్ చేసాం? సాచురేషన్ కలెక్టర్ కరెంట్. కలెక్టర్ కరెంట్ ఈజ్ నౌ 3 milliamps. 3 milliamps వస్తే
and 3 milliamps, right? Then base current find out చేయాలి కదా. So now collector current in saturation లో collector transistor in saturation mode లో ఉందన్నప్పుడు minimum base current ఎంత రిక్వైర్మెంట్ అంటే saturation collector current by beta. Now beta value find out చేయాలంటే ఇక్కడ బీటా డైరెక్ట్ వాల్యూ ఇవ్వలేదు మనకి. సో ఇవ్వలేదు కాబట్టి బీటాకి ఇక్కడ ఏమి ఇచ్చారు, ఆల్ఫా వాల్యూ ఇచ్చిండు. సో ఆల్ఫాలో నుంచి మనం బీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే బీటా ఈజ్ ఈక్వల్స్ ఆల్ఫా బై 1 మైనస్ ఆల్ఫా ఫార్ములా ఉన్నది. సో హియర్ ఆల్ఫా వాల్యూ ఈజ్ ఈక్వల్ 0.98. సో beta is equal alpha by 1 minus alpha, where 0.98 by 1 minus 0.98, we have a beta value is equals 49. ఇక్కడ బీటా వాల్యూ వచ్చింది, కరెంట్ వాల్యూ కలెక్టర్ కరెంట్ వాల్యూ వచ్చింది. వాట్ ఈస్ ద మినిమం బేస్ కరెంట్ ఫార్ములా ఏంటిది, ఐసి బై బీటా. నౌ ఐబి మినిమం ఈజ్ ఈక్వల్స్ 3 by 49. టు గెట్ ద వాల్యూ ఈస్ 61.3 మిల్లీ ఆంప్స్. సో ఆల్ఫా వాల్యూ 0.9 ఉండి ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్కి ఐసి వాల్యూ 49, ఐసి వాల్యూ 3 మిల్లీ ఆంప్స్ ఉన్నప్పుడు మినిమం బేస్ కరెంట్ ఎంత రిక్వైర్మెంట్ ఉంటుందంటే 61.3 మిల్లీ ఆంప్స్. అవి ఇక్కడ ఫిగర్ ఇచ్చాడు చూడండి అన్న. ఫిగర్లో ఇది ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్, ఎమిటర్, కలెక్టర్, బేస్. సో 4 కిలో ఓమ్స్ ఆర్ఎల్, 12 volts విసిసి అండ్ ఐసి ఫైండ్ అవుట్ చేసాం అండ్ ఐబి ఫైండ్ అవుట్ చేసాం. క్లియర్. సో డిపెండ్స్ ఆన్ కొన్ని పారామీటర్స్ తోటి మనకి ఏదైతే రిక్వైర్మెంట్స్ కావాలో పారామీటర్స్ ఫైండ్ అవుట్ చేయాలో మనకున్న ఈక్వేషన్స్ని బట్టి ఫైండ్ అవుట్ చేయొచ్చు. రైట్, నౌ కమింగ్ టు ద థర్డ్ ఎగ్జాంపుల్. ఇఫ్ ఎ ట్రాన్సిస్టర్ విత్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ సేమ్ వాల్యూ 0.98 and emitter to base resistance 80 ohms is placed in common emitter configuration, find current gain, voltage gain and power gain. సో థర్డ్ ఎగ్జాంపుల్లో మనకి డిఫరెంట్ క్వశ్చన్ ఇది. ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది కరెంట్ గెయిన్, వోల్టేజ్ గెయిన్ అండ్ పవర్ గెయిన్. సో అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే యాక్చువల్గా కరెంట్ గెయిన్కి సింపుల్గా ఫార్ములా ఏముందంటే ఐసి బై ఐబి ఈజ్ ఈక్వల్స్ బీటా. సో కరెంట్ గెయిన్ ఈజ్ ఈక్వల్ ఐసి బై ఐబి ఈక్వల్స్. ఏమైందిరా, స్టార్ట్ అవ్వలేదా? ఏమైతుంది నాన్న, క్లాస్ స్టార్ట్ కాలేదా? Please respond. Anyone? Now is audio clear? ఎవరినన్నా మాట్లాడేది? ఎనీవన్? Class started. సో క్లియర్గా ఉంది కదా? ఇట్స్ ఆడిబుల్? ఎస్. గో. Number 1, pin number 1. It's clear, audible? Anyone? Please give me the response.
Audio clear? Clear?